మహాలక్ష్మి నా బంగారు తల్లి ఉన్నావా? ఏమైందమ్మా? వాటర్ ధూప్ అవుతుందా? తీసుకొస్తాను, వాటర్ తీసుకొస్తాను. వీళ్ళు అడ్డాన్ని ఎక్కడున్నాడు ఏమో. నిన్న భోగి మంట దగ్గరకు రాలేదు. ఎటు వేయండు? మహాలక్ష్మి దగ్గర పెట్టున్నాడా? మహాలక్ష్మి లడ్డన్ ఎటు వేయండమ్మా? ఎటు వేయండి లడ్డన్న? చెప్పవా? అటు వేయండా? అమ్మని మించి దైవం ఉన్నదా? మహాలక్ష్మి అమ్మ దా, అమ్మ తాగమ్మా. అమ్మ నువ్వు తాగమ్మా, నాకు బయట పని ఉన్నది. మళ్ళీ చూసేసరికి తాగాలి. ఏందన్నా నువ్వు ఇక్కడ ఉన్నావా? మరి మహాలక్ష్మి ఏంది ఎటువైనా అంటే ఇట్లా అంటుంది, ఎటువైనా అంటే ఇట్లా అంటుంది. దానికి ఇగో ఏదో ఇట్లా అనొచ్చు, అట్లా అనుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి అంత తిరిగేస్తాను ఇది హైలైట్. ఇక్కడనే ఉన్నా మహాలక్ష్మి దోస్ కాటి. ఏందన్నా నిన్న రాలేగా మొత్తానికి? నిన్న పని ఉండే పొలం కాడ. అవునా? పొలం కాడ పని ఉందా? నిన్ను వెళ్దామని వచ్చిస్తానే. ఎట్లా ఈ నాన్నగాడు వచ్చిండు, పొలంలో పని ఉన్నది, వీళ్ళు తీసుకుపోయి మెల్లి ఎట్లయినా పని చేయించుకోవాలి. మా పొలంలో ఏదో ఒక కథ చెప్పి తీసుకుపోవాలి. ఏంది అన్న ఏమో గులుగుతానే? ఏం లేదు, మా పొలం చూపిద్దామని తీసుకుపోతా. పొలమా? నువ్వు ఎప్పుడు చూడలేగా మా పొలం? పోదాంపా. మా పొలం ఎట్లా చూపిస్తావా? ఎప్పుడు రాలేగా నువ్వు? రాలేదని అన్న, నాకు బురద అంటే ఘోరంగా అనిపిస్తుంది అన్న. బురద అంటకుండా తీసుకుపోతా. అట్లా బురద పొలమేనా బురద అంటకుంటుంది అన్న? వేరే రూట్ ఉండేది చూపిస్తా. అది పోయినాక ఏం పని చెప్పవుగా? చూపిస్తా. ఆ బురద ఎక్కడ ఉన్నదో వారి ఎక్కడ ఉన్నదో చూపిస్తా. అట్లా అయితే ఏం కాదు. ఆ బండ నేను రానే ఆడికి. ఏం కాదు, ఇట్లా పోతే వస్తుంది. ఏ ఘోరంగా ఉన్నదా ఈ బురద? ఎట్లా పోతా సేమ్ అట్లా. నీకేం చెప్పినా నాకు బురద అంటే ఘోరంగా ఉంటుంది. అప్పుడు నా వల్ల కాదు. నువ్వు ఎట్లా చూసుకో. తాళం తాళం. బాబ్జీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయి అన్నా. ఆగే రాని ఆడికి. దేవుడా ఎట్లా రావాలి ఇప్పుడు? నేను ఎట్లా వచ్చిందో సేమ్ అట్లనే రా. ఏదో డ్రామాలో జోడించుకుంటా కావాలని ఇరికిస్తున్నాం అన్నా. అన్న నిజం చెప్పు, కావాలని ఇచ్చాను. అన్న నిజం చెప్పు, కావాలని ఇచ్చాను. డౌట్ అన్న, దొరుకుతావు. ఘోరంగా ఉంటుంది. నా బండి తల నేను పోతా అన్న. ఇట్టదా అక్కడ పెట్టినా. అక్కడ ఏడ పెట్టినావు? ఏడేసినవే? ఎక్కడ ఎత్తుకాలి ఇప్పుడు? బురదలు ఎక్కడ పడ్డదో ఏమో, చేయి పెట్టి ఎత్తుకాలి. రాంగా దుమ్మైంది అయినా కూడా ఇంట్లో ఈ తుమ్ములు నమ్మాలి నిజంగా. అమ్మా రాకుండా అయిపో. ఎన్నెన్నో అనుకుంటాం. నీ బండి తాళం ఒక గిల్లు ఉంటది, గిల్లనే పడేసిన. ఎత్తుకుదా? అన్న నీకు ఆధార్ కార్డు ఉందా? లేదే. ఎందుకే? నేను అనుకున్నాను గిట్లాంటి పని లేదు. ఆధార్ కార్డు ఏంది నీకు? ఓటర్ కార్డు కూడా ఇయ్యరు. ఇంత నమ్మించి ఇంత ఘోరం చేస్తావా అన్న? ఇల్లు ఉంటుంది చూద్దా. ఏం దాళ్ళు ఉండేది? అది బురద. అది ఇంత దాంట్లో ఇది పోతే దొక్కుతుంది. ఇప్పుడు ఎత్తుకుదా. ఏంది ఎతికేది? ఇప్పుడు ఆ వైర్ వేసుకుంటే అది ఎతకాలనా? ఇవన్నీ తిత్తే దొరుకుతుంది. నువ్వు ఎట్లా వేసి నాకు పని చేపిద్దామని చేసినావు అన్న. అనుకున్నా నువ్వు సైలెన్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి పెడదామని. ఎంత పని చేసినావు అన్న? గిల్ల ఏడేసినావు ఎప్పుడు అల్లకన్నా పోయి తీసుకుంటున్నా నేను. అవన్నీ ముంగడ కనబడతలేదా? అబ్బా నాకు భయం అవుతుంది. మెల్లిగా దిగు, కళ్ళు మూసుకొని. నువ్వైతే దిగవుగా? నీకు తలసేయి కానద్దా నీకు? ఇలా లేదుగా అన్న. మెల్లిగా చూడు, ఒక్కొక్కటి తీసి అక్కడే దొరుకుతుంది. ఒక్కొక్కటిది గట్ల తీసి ఇటు అటు ఖాళీ. నువ్వు దిగవా అన్న?
నీకు తాల్చి అల్లనే వేసిన చూడు. నువ్వే దేవుగా. అరే నువ్వు దిగవుగా. నువ్వు దిగవా? నువ్వు లేలే అని చెప్పు కానీ ఏం చెప్తే చేస్తా నేను. అరే అల్లనే వేసిన అంటే ఒక్కడు గల్లా కావచ్చు డౌట్. ఒక్కడు గల్లా కావచ్చు డౌట్ వస్తా. ఆయనతో ఒక్కడు నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఆయనతో ఒక్కడు అది ఇస్తే అలా దొరుకుతుంది. అవక అక్కడ కనబడుతుంది చూసినా. సరే నీ ప్లాన్ ఎప్పుడు వేసినావు చెప్పి. అరే ఎప్పుడు వేయలేదే. ఎప్పుడు వేసినావు చెప్పన్నా. ఇక ప్లాన్ వేసినావు కానీ వేయను అంత ఈజీ వేయవు కానీ చెప్పాను ఎప్పుడు వేసినావు. ఇంత ఘోరంగా ఉంటుందా అన్న పండగ పూట? నా కొత్త డ్రెస్ వేసుకొని వచ్చిన పండగ నేను వెళ్తాను. అరే బాయ్ కాడికి పోయి మంచిగా ఈత కొడదాం. అక్కడ తెల్లగా అయితే బట్టలు. ఈత కూడా నాతోనే కొట్టిస్తావు నువ్వు ఆడనే ఉండు. ఈత కూడా నాతోనే కొట్టించి దాంట్లో ఏమైనా వేసినవేంది? నీ వస్తువు ఏమైనా ఉంటే ఎప్పుడు పోయి తీసుకొచ్చి ఈత కొట్టుకుంటా పోయి తీసుకొస్తా. ఆయనతో ఒక్కడైతే అయిపోతుంది. అల్లు ఉంటుంది. వెళ్తే ఇప్పుడు చీపిరి మారెత్తుకున్నా మీద వాళ్ళ ఖచ్చితంగా దొరుకుతుంది. దొరుకుతుంది. అది జరగ కావచ్చు ఎండ్రకాయ కావచ్చు ఏదైనా కూడా దొరుకుతుంది. చాలా మాత్రం దొరుకుతుంది. మెల్లిగా చూసుకో. స్టైల్ మారింది నా నడక మారింది. స్టైల్ మారింది నా నడక మారింది. నా మాట మారింది. నా రూట్ మారింది. నా మాట బా నాన్న ఇప్పుడు నాకు కరెక్ట్ టైంలో దొరికిండు. మొన్న ఛాయ్ తాగిపోయామంటే తాగిపోయావా, ఇప్పుడు భలే బుక్కగా అయిపోయింది. బాబు నువ్వు మంచిగా మా రెండు గుణాలు తీసుకున్నా మా పొలం వాళ్ళ ఏవో గైనేమో అంటాడు. ఆయనతో అయిపో ఛాయ్ తాగే టైం అయింది. డబ్బులు ఇస్తే తండ్రి నువ్వు నాకు నారేసులే రాదు. నువ్వు నారేయమంటావా? మీ పొలం మా పొలం తప్ప చేస్తానే. మావంతో నేపిస్తాను నువ్వైతే మెల్లవు. నేను అత్తన పోయి తాళం ఇస్తావేమా నాన్న? అవసరం లేదు నీకు ఇచ్చి కూడా తప్ప అయింది. నేను అవసరం లేదు. నేను ఉంటాను అన్నాను. ఇయ్యకుంటే బండి దొబ్బుకుంటా పోతాను. బండి ఈయన ఉంటేనే తప్పుడకి నడుచుకుంటా పోతుంది. ఇక దాదా నా జేబులో పెట్టుకున్నా మర్చిపోయినా. జేబులో మర్చిపోయినావా? అలా దిగి ఇంతసేపు గంట 2 గంటలు అయితే అడవంతా పోతా అంటే నువ్వు మర్చిపోయినావా? ఇగో ఇప్పుడే జేబులు ఏమో ఉన్నా చూస్తే దొరికింది నీకు. అది ఇప్పటిదాకా 2 గంటల నుంచి వెళ్ళి అంత మొత్తం ఘోరం చేపించి ఇప్పుడు మర్చిపోయి జేబులో పెట్టుకున్నా అంటవా? అయ్యో జేబులో ఇప్పుడే చెయ్యి పెట్టాని తాళం తాకింది. నీ చెయ్యి షేర్లో పోను. జేబులున్న తాళం చేయి పట్టుకొని అప్పటి గాయగా చేయించినావు. అప్పటి సార్ని నీకు దొరుకుతుంది కావచ్చు అనుకున్నా. ఎందుకైనా మధ్య గిట్ల పెట్టినా దొరికింది. ఆ జేబు అప్పుడే పెడితే అయిపోవాల చెయ్యి. నాకేం తెలుసు ఇప్పుడు నీవు నీ పని అయిపోయినాయి కానీ ఇట్లా జేబులో పెట్టినా దొరికింది. ఇక తీసుకో. జేబులో పెడితే ఇప్పుడు జేబులో చేయి పెట్టే దొరికిందంటవా? నేను దేంట్లో చేయి పెట్టిపోతున్నా చూస్తావు అన్న, దొరుకుతావు. ప్రతీకారం ఏమో అనుకుంటా గులుగుతాను. నువ్వు దేవునివి పరమాత్మనివి. ఎప్పుడు నేను అడుగుపెట్టని భూమిలోకి అడుగుపెట్టనిచ్చినావు. చేతులు మస్తు క్లీన్ చేపించినావని మెచ్చుకుంటానన్నా. బాగా మంది బూస్టే కదా కావాల్సింది. తాగిపోతుందా? బూస్టే తాగుతుందా? నన్ను బాగా మంది గట్లే అంటారు, దేవునితోటే అంటారు. ఇప్పుడు నేను కూడా అనుకుంటానా యమధర్మరాజు లాంటి మనం అనుకుంటానా. పాప